ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు చిన్నతనంలో ప్రతి ఒక్కరూ ఏదో టైంలో ట్రైన్ బోగీలను లెక్కించడానికి ప్రయత్నించే ఉంటారు. అలా కొన్ని రైళ్లలో 15 నుంచి 16 కోచ్లు ఉంటుంటాయి. కొన్నింటికి 25 కోచ్లు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోబోయే రైలు కోచ్లు లెక్కించడం అంత తేలికైన పని కాదు. ఎందుకంటే ఈ రైలు 7 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక కోచ్ల విషయానికి వస్తే 25 నుంచి 50 కాదు, 100 నుంచి 200 కూడా కాదు, ఏకంగా 682 కోచ్లు ఉన్నాయి. అందుకే ఈ రైలు కోచ్ల సంఖ్యను లెక్కించడం అంత సులభతరమైతే కాదు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ రైలు పేరు ది ఆస్ట్రేలియన్ BHP ఐరన్ ఓర్. ఇది ప్యాసింజర్ కాదు, గూడ్స్ రైలు. ఈ రైలు మొదటిసారిగా 21 జూన్ 2001న పట్టాలెక్కింది. ఇంజిన్ నుంచి చివరికి కంపార్ట్మెంట్ వరకు ఈ రైలు పొడవు 7.3 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో 8 లోకోమోటివ్ ఇంజన్లు, 682 కోచ్లతో కూడిన ఈ రైలు బొగ్గు రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. పొడవుగా ఉండడమే కాదు, ఆస్ట్రేలియన్ BHP ఐరన్ ఓర్ అత్యంత బరువైన రైలు అనే గుర్తింపు కూడా కలిగింది. ఆస్ట్రేలియాలోని యాండీ మైన్ నుంచి ఫోర్ట్ హైలాండ్ బీచ్ వరకు నడుస్తున్న ఈ రైలు 275 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. దీనికి 10 గంటల వరకు సమయం పడుతుంది. రైలు సామర్థ్యం 82,000 టన్నుల ఇనుప ఖనిజం. 682 కోచ్లతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ఇదే. ఈ రైలు పొడవు 24 ఈఫిల్ టవర్లను కలిగి ఉంటుందని అంచనా. అత్యంత పొడవైన ఈ రైలును లాగడానికి 1 లేదా 2 ఇంజన్లు సరిపోతాయా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే ఈ రైలు నడపడానికి 8 ఇంజన్లు అవసరమని సమాచారం. ఈ రైలు బరువు దాదాపు 1,00,000 టన్నులు. ఆస్ట్రేలియన్ BHP ఐరన్ ధాతువు రైలు ప్రభుత్వానికి కాదు, ఒక ప్రైవేటు సంస్థకు చెందిన రైలు. ఇది BHP అనే కంపెనీ నడుపుతున్న ప్రైవేటు రైలు మార్గంలో నడుస్తుంది. ఇనుప ఖనిజం రవాణా కోసం కంపెనీ ఈ రైలును తయారు చేసింది. డిమాండ్ లేని కారణంగా ఇప్పుడు ఈ రైలు కోచ్ల సంఖ్యను 270కి తగ్గించారు. ఇంజన్లను 8కి బదులుగా 4కు తగ్గించబడ్డాయని తెలిసింది. ఈ రైలు దక్షిణాఫ్రికాలోని అత్యంత పొడవైన రైలుని వెనక్కి నెట్టేసి పొడవైన రైలు టైటిల్ను గెలిచింది. ఆ రైలులో 660 కోచ్లు ఉంటాయి. మౌంట్ న్యూమన్ రైల్వేగా పిలువబడే ఈ రైలును ఒకే డ్రైవర్ నడుపుతాడు.